వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పీఆర్సీల చరిత్ర గురించి ప్రత్యేక వ్యాసం. ఇది ఓ రికార్డు. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని పీఆర్సీలు ఇవ్వడంలో కాలయాపన చేస్తూ అమలు తేదీకి ఆర్థిక లాభాల జీవోల తేదీలకు సంబంధం లేకుండా 1969 నుంచి 2020 వరకు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరికీ ఎంతో ఆర్థిక ఫలితాలను దూరం చేశాయి. అదే కాదు, డిఆర్ల విషయంలో కూడా అన్యాయం జరుగుతోంది. కొన్ని చెప్పుకోవలసినటువంటి రికార్డులు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గతంలో మన రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పీఆర్సీలను ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే శ్రీ కె విజయభాస్కర్ రెడ్డి 4వ పీఆర్సీ 1982లో ఇచ్చి పీఆర్సీ అమలు తేదీ డిసెంబర్ 1, 1982 నుంచి అమలు చేస్తే దాని యొక్క ఆర్థిక లాభం మాత్రము డిసెంబర్ 1, 1982 నుంచి అమలు చేశారు. అనగా ఈ పీఆర్సీలో ఎటువంటి నష్టము లేదు. మరలా శ్రీ ఎన్టీ రామారావు గారు 5వ పీఆర్సీ 1986లో పీఆర్సీ అమలు తేదీ జూలై 1, 1986 అయితే ఆర్థిక లాభం కూడా జూలై 1, 1986 నుంచి అమలు చేశారు. ఈ ఇద్దరి ముఖ్యమంత్రుల టైంలో నష్టపోయిన కాలం ఏదీ లేని పీఆర్సీలుగా పొందగలిగాము. ఇది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. ఇక మరలా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 10వ పీఆర్సీ 2015లో అత్యధిక ఫిట్మెంట్ 43% ఇచ్చిన ఘనత వారిదే. అందరికీ అధికంగా ఆర్థిక ప్రయోజనాలు కలిగించింది. బేసిక్ పే మరియు బేసిక్ పెన్షన్లు పెరిగి ఎంతో ఆర్థిక లాభం చేకూరింది. ఇది కూడా ఓ సరికొత్త రికార్డుగా చెప్పుకోవచ్చు. మరలా 11వ పీఆర్సీ 2020 శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐఆర్ 27% ఇచ్చి ఫిట్మెంట్ 27% ఇవ్వటం ముఖ్యంగా గతంలో ఏ పీఆర్సీలోనూ ఏ ముఖ్యమంత్రి చేయలేని వారు అమలు చేశారు. అది కూడా ఓ రికార్డుగా చెప్పుకోవచ్చు. ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువగా ఇవ్వడం అనేది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. మరికొన్ని విషయాల గురించి చూసినట్లయితే 1983లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీఆర్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలకు తగ్గించడంతో ప్రభుత్వ దమన నీతికి ఐక్య పోరాటమే శరణమని భావించి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల కోసం 1983 మార్చిలో ఒక సంఘాన్ని స్థాపించి ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రిజిస్టర్ నెంబర్ 1563/84గా నమోదు చేయడం జరిగింది. అప్పుడే సుప్రీంకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. 1984 జూలైలో ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీఆర్ గుండె వైద్యానికి యుఎస్ వెళ్లడంతో శ్రీ నాదెండ్ల భాస్కర్రావు గారు తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి కావడం, సుప్రీంకోర్టు తీర్పు రావడం, తిరిగి మరలా 58 సంవత్సరాలకు పెంచడం ద్వారా మరలా ఉద్యోగ ఉపాధ్యాయులు ఉద్యోగాల్లో చేరారు. తర్వాత శ్రీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవిని దక్కించుకొని శాసనసభను రద్దు చేసి 1985లో ఎన్నికల్లో మరలా అధికారం పొందారు. ఈ కాలంలోనే 7 వాయిదాల డిఆర్లను కూడా నిలిపివేయటం జరిగింది. తరువాత డిసెంబర్ 17, 1989లో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో శ్రీ ఎన్టీఆర్ అపజయం పాలయ్యారు. డాక్టర్ చెన్నారెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి కావడం నిలిపివేసిన డిఆర్లు 2 విడతలుగా చెల్లించడం జరిగింది. తర్వాత డిసెంబర్ 12, 1994 శ్రీ ఎన్టీఆర్ చేతిలో శ్రీ కె విజయభాస్కర్ రెడ్డి అపజయం పాలవటం జరిగింది. ఆ తర్వాత మరలా ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు అయిన తర్వాత పలు సంఘటనలు చోటు చేసుకొని 1995లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రప్రథమంగా ముఖ్యమంత్రి కావడం జరిగింది. మరలా 1999లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో విజయం పొంది ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఆర్థిక పరిస్థితులు బాగోలేవని 5 వాయిదాల డిఆర్లు నిలిపివేశారు. ఎన్నిసార్లు సంఘ నాయకులు సంప్రదించినా స్పందించకపోవడంతో 2002లో జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అది సుప్రీంకోర్టులో కేసు కూడా వేయటం జరిగింది. ఆ రోజుల్లోనే ఆర్థిక బాధలకు గురై జనవరి 26, 2003న పెన్షనర్స్ ఈ శ్రీ ఎంఎస్ఆర్ కృష్ణమూర్తి కొత్తగూడెం ఆర్డీఓ గారి కార్యాలయం నుంచి ఆత్మహత్య చేసుకున్నారు. ఇంతలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు 2003 నవంబర్ 13న కాలపరిమితికి ముందుగానే శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు సిద్ధం కావడం జరిగింది. కానీ వెంటనే ఎన్నికలు జరగలేదు. మే 13, 2004 జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోవటము, శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడము, పాదయాత్రలో ఆయన వాగ్దానం చేసినట్లుగానే ఆరోగ్య బీమా పథకం పెట్టడము, ఈహెచ్ఎస్ కింద 2 లక్షల రూపాయల వరకు వైద్యం పొందడము, చంద్రబాబు బకాయి పెట్టినటువంటి 5 విడతల డిఆర్ అరియర్లను అయితే
ఆయన ఇవ్వటం జరిగింది. రెండవసారి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009లో ఎన్నికల్లో విజయం సాధించి వారు మరల ముఖ్యమంత్రి పదవిని స్వీకరించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మృతి చెందారు. తర్వాత సెప్టెంబర్ 3, 2009న శ్రీ కొణిజేటి రోసయ్య ముఖ్యమంత్రి గారు అయ్యారు. నిలిచిపోయిన 9వ పిఆర్సీ కమిషన్ రిపోర్టు జీవోలు అన్నీ ఇచ్చి వాటిని విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో 2014లో రాష్ట్రం విడిపోవడం, తర్వాత జరిగిన ఎన్నికల్లో మళ్ళీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు కావడం, 43% ఫిట్మెంట్తో పాటుగా రిటైర్మెంట్ వయసు 60 సంవత్సరాలకు పెంచడం మరియు అడిషనల్ క్వాంటమ్ 70 సంవత్సరాలు 75 సంవత్సరాల వారికి 10%, 15% అమలు చేయడం జరిగింది. మరలా జరిగిన 2019 ఎన్నికల్లో టీడీపీ పరాజయం పొంది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఆయనపై ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చివరకు నిరాశే మిగిలింది. 11వ పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ను పక్కన పెట్టి ఐఏఎస్లు ఇచ్చిన పిఆర్సీ రిపోర్ట్ను అమలు చేయడం ద్వారా పెన్షన్స్ అందరికీ అన్యాయం జరిగింది. అప్పటి వరకు కొనసాగుతున్న దాన్ని కాదని అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని 7%, 12% తగ్గించి డెత్ రిలీఫ్ తగ్గింపు, ఐఆర్ 27% ఇచ్చి ఫిట్మెంట్ని 23% అమలుతో పాటుగా డిఏడిఆర్లు, పిఆర్సీ అరియర్లు, బకాయిలు, గ్రాట్యుటీ 16 లక్షలకు పెంచి అమలు తేదీల్లో మెలికి పెట్టడం వల్ల ఎందరికో అన్యాయం జరిగింది. అదేవిధంగా రిటైర్మెంట్ వయసును చూసినట్లయితే 62 సంవత్సరాలకు మరలా పెంచారు. అందరూ కూడా దీన్ని చరిత్రలో రివర్స్ పిఆర్సీగా అయితే నామకరణం చేశారు. మరలా 2024 ఎన్నికల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించడం జరిగింది. విజయంలో పెన్షనర్స్ అందరూ భాగస్వాములయ్యారు. కానీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయినా కూడా వారు విజయోత్సవాలు జరుపుకున్నారే కానీ ఎన్నికల్లో ఉద్యోగ పెన్షనర్లకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నీటిపై రాతలుగా మారాయి. అందరి ఆశలు నిరాశగా మిగిలిపోయాయి, ఎదురు చూపులే మిగిలాయి. ఇప్పటికీ ఎందరో పెన్షనర్స్ ఆర్థిక లాభాలు పొందకుండానే మరణించారు. ఏది ఏమైనా 1వ పిఆర్సీ దగ్గర నుంచి 11వ పిఆర్సీ వరకు మొదటి 2 పిఆర్సీలు తప్ప మిగిలిన అన్ని పిఆర్సీల్లో అమలు తేదీ నుంచి ఇవ్వవలసినవి ఇవ్వకుండా వారు నిర్ణయించిన తేదీ నుంచి ఇవ్వడం ద్వారా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు అయితే ఎంతో ఆర్థిక ప్రయోజనాల్ని వారు కోల్పోవటం జరిగింది. కాబట్టి ఈ 2 పిఆర్సీలు తప్ప మిగతావన్నీ కూడా ఉద్యోగ పెన్షన్లు నష్టంగానే చెప్పుకోవచ్చు. పేరుకే ప్రతి 5 సంవత్సరాలకు పిఆర్సీ, కానీ అలా జరగటం లేదు. వారు దాటవేత ధోరణి చూస్తుంటే మనకు తెలియకుండానే కాలపరిమితి పెంచుకుంటూ కాలయాపన అయితే చేస్తూ ఉన్నారు. దీంతో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లలో అసంతృప్తి అనేటువంటిది మిగిలిపోయింది. కాబట్టి ఇటువంటి అసంతృప్తి మిగలకుండా ఉండాలంటే ఈ కేంద్ర ప్రభుత్వం, ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం పెన్షన్స్కి ముదిరికే మోసం చేసే పనిలో ఉంది. ప్రస్తుతము 1/1/2004 నుండి ఆర్థిక భారం పెరిగిపోతుందని ఎన్పిఎస్ని పెట్టడం, రాష్ట్రం దాన్ని సిపిఎస్గా అమలు చేయడం ద్వారా పెన్షన్ లేకుండా చేయటం, మరలా ఇటీవల దొడ్డుదారిన ఫైనాన్స్ బిల్లుల్లో పెన్షన్ సవరణలు పెట్టి ఆమోదింపజేసుకొని జీవోగా రావడం జరిగిపోయింది. ఇక 1/1/2026 నుంచి యూపీఎస్ విధానం అమలు జరుగుతుంది. దానివల్ల 2026కు ముందు రిటైర్ అయిన వారు, 2026 తర్వాత రిటైర్ అయిన వారు అని పెన్షన్లని 2 భాగాలుగా విభజన చేసి ఓపీఎస్ పొందుతున్న పెన్షన్ల వారందరికీ కూడా దిక్కులు చేపించేటువంటి పనిలో అయితే ఉంది. కాబట్టి ఇలాగా ఇవన్నీ కాకుండా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించినటువంటి ఐఆర్ మరియు పిఆర్సీలను సకాలంలో ఇచ్చి మంచి ఫిట్మెంట్ తోటి పిఆర్సీని అమలు చేయాలని ఏపీలోని ప్రస్తుత ఉద్యోగ పెన్షన్లు అయితే భావిస్తున్నారు.